విశాఖ సాగర తీరాన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అట్టహాసంగా జరిగింది. 6 వరుసల్లో 71 యుద్ధ విమానాలు పరేడ్ నిర్వహించాయి. కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ ముర్ము. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొంగూరు నారాయణ. హెరిటేజ్, ఇందాపూర్ డైరీపై వైసీపీ ఆరోపణలు ఖండించారు హోంమంత్రి అనిత. సభా సమయాన్ని వృధా చేసేందుకే అనవసరపు వివాదం ఎత్తుకున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో పర్యటిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖ తీరాన జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు ప్రెసిడెంట్. నేవీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఐఎన్ఎస్ సుమేధాపై ప్రయాణించారు. ఈ రివ్యూలో 6 వరుసల్లో 71 యుద్ధ విమానాలు పరేడ్ నిర్వహించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, మర్చెంట్ నేవీ, 7 పరిశోధన నౌకలు రివ్యూలో పాల్గొన్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో మున్సిపల్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొంగూరు నారాయణ. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా పట్టణాల నుంచి 14 రకాల వ్యాధి బాధితులను బహిష్కరించే అంశాన్ని సవరించినట్లు చెప్పారు. కమ్యూనికబుల్ డిసీజెస్ కలవారిని ప్రోహిబిట్ చేసే నిబంధనలు మార్చినట్లు చెప్పారు. ఆయా సమస్యలు, వ్యాధుల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాష్ట్ర డిగ్నిటీ, సమానత్వం, రాజ్యాంగ విలువలకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు మంత్రి. అనే ఫ్రేజ్ని ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా సెక్షన్ 287లో మున్సిపల్ మార్కెట్లలో లెప్రసీ కానీ లేక ఇంకేమైనా అంటువ్యాధులు ఉన్నవారు రాకూడదని, మరియు అక్కడ అమ్మకానికి పెట్టిన వస్తువుల్ని తాకకూడదని యాక్చువల్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో లెప్రసీ అనే పదాన్ని తొలగిస్తూ ఒమిట్ చేస్తున్నారు అధ్యక్ష. మండలిలో తిరుమల లడ్డు వ్యవహారంపై మళ్లీ వాడివేడి చర్చ జరిగింది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీకి సంబంధించి వైసీపీ నేతల ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు హోంమంత్రి అనిత. సభా సమయాన్ని వృధా చేయాలని అనవసరపు వివాదం తెరపైకి తెచ్చారన్నారు మంత్రి. ఈ సభా సమయాన్ని సుమారుగా ఈ రోజు మొత్తం కూడా వేస్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ ఈ రోజు చెప్తున్నాం, సభ మనకు ప్రజాహితం గురించి, ప్రజా సంక్షేమం గురించి కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. కూటమి సర్కార్ ప్రతి ఒక్కరి ప్రాణానికి విలువ ఇస్తుందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. అసెంబ్లీలో హాస్పిటళ్ల అప్గ్రేడేషన్ పై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి. మొదటి దశలో పీపీపీ కింద 61 నియోజకవర్గాల్లో 50 పడకల కంటే తక్కువ ఉన్న హాస్పిటళ్లను 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. కేంద్రం సాయంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు సత్యకుమార్. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. దాని కారణంగా 0 అవర్లో ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కార్యక్రమం ద్వారా 0 అవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, సంక్రాంతి వేడుకల్లో పోలీసులపై దురుసు ప్రవర్తన కేసుల్లో జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయ్యారు అంబటి. ఇది తనకు మరింత పట్టుదల ఇచ్చిందని తెలిపారు మాజీ మంత్రి. కూటమి సర్కార్ అరాచక పాలనను ముగించే వరకు పోరాడతానని చెప్పారు. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్ గా చెప్తున్నా నేను, చంద్రబాబు, లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 అవర్స్. 10-20 నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది. అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా, చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన అనండి, నా కోపం అనండి, నా బాధ అనండి, నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను.
ఏపీలో సంచలనంగా మారిన మదనపల్లి బాలిక అత్యాచారం కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరలోని చెరువులో నిందితుడు డెడ్ బాడీ గుర్తించారు పోలీసులు. అరెస్టు చేసి పిఎస్కి తీసుకువెళ్తుండగా పరారైన నిందితుడు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. బాలిక అత్యాచారం ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని తెలిపారు హోంమంత్రి అనిత. బాలికలు, యువతులు, మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.